నమస్తే, నేను మీ కుల్లంకుల రోహిత్. ఈ మధ్య ఒంగోలు అభ్యర్థులు చాలా ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు చాలామంది చేయడం జరిగింది. బట్ ఎంతమంది ఉన్నా కూడా ఈ ఇంటర్వ్యూ అనేది ఈ వ్యక్తిని చేయడం అనేది చాలా స్పెషల్ టు మీ. అండ్ ఎందుకంటే స్వయంగా నాకు మిత్రుడైన నాని వాళ్ళ ఫాదరే ఈరోజు చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతున్నాడు. నేను ఓపెన్గా చెప్తున్నాను. బట్ ఎంత నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయినా కానీ కుల్లకు మాత్రం ఫ్యాక్ట్స్ చూపించాలి. ఫ్రెండ్ అనేది పర్సనల్, పబ్లిక్ లైఫ్కి వచ్చేసరికి కుల్లా ఇట్స్ వెరీ ష్యూర్. అండ్ ఏ క్వశ్చన్ కూడా స్క్రిప్టెడ్ లేకుండా సూటిగా తీయకుండా అడుగుతాను. నా కెరియర్కి నా కుల్లకి జస్టిఫై చేసుకుంటూ నా మిత్రుడు ఫాదర్ నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. చాలా హ్యాపీగా ఎక్సైట్ అవుతున్నాను. సో లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్, చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య గారు. నమస్తే. నమస్తే సార్. హ్యాపీ అంటే బంధుత్వంలో ఉన్న వ్యక్తులని ఇంటర్వ్యూ చేయడం అనేది ఫస్ట్ టైం సార్. బంధుత్వాన్ని ఎంత పెద్ద మాట అంటే నాని అనే వ్యక్తి నా ఫ్రెండ్. ఓకే. బట్ అయినా కూడా మిమ్మల్ని ఈ రోజు మాత్రం నాని వాళ్ళ ఫాదర్లు కాకుండా చీరాల టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతాను సార్. ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. ఏ ఇంటర్వ్యూ అయితే నేను డిలీట్ చేయను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు 3.5 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్గా ఉన్నారు, చీరాల ఇన్ఛార్జ్గా. కానీ చీరాల ఇన్ఛార్జ్గా ఉండి కూడా మీరు మీకంటూ ఒక వర్గాన్ని ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోయినారు సార్? నేను 2 సంవత్సరాలు అయింది వచ్చి, 3 సంవత్సరాలు కాదు. అయితే ఈ 2 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఏం జరిగిందంటే మొదటి నుంచి కూడా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరికాడు టీడీపీ వాళ్ళనే పట్టుకెళ్ళిపోయారు. నేను వచ్చే టైంకి అక్కడ టీడీపీ కేవలం కొద్ది మందితో మాత్రం మిగిలి ఉంది. అంటే కొన్ని మంది నాయకులా, కార్యకర్తలా? నాయకులే తీసుకెళ్ళిపోయారు. అంటే లీడర్స్ ఎవరైతే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నాడో ఆయన కానీ, ఎవరైతే కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు ఉన్నారో, వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచే ఉన్న క్యాడర్ మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఇక మిగిలిన క్యాడర్తోనే నేను ప్రయాణం చేశాను. నేను వర్గాలుగా చేసేటువంటి అంటే ఒక వర్గాన్ని తయారు చేయడం, గొడవలు తయారు చేయించడం, ఇలాంటి సంస్కృతి నాకు మొదటి నుంచి కూడా లేదు. అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి సార్. గొడవలు అది కాకుండా ఒక స్పెషల్ బెల్ట్, అంటే మీకంటే ఒక ఓట్ బ్యాంక్ అంటారు. ఇక్కడ వర్గం అంటే ఆ మంచి గారికి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది, కర్ణం బలరాం గారు, కర్ణం ఫ్యామిలీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది. అట్లా మీరు మీకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఎందుకు చేసుకోలేరు? కేవలం టీడీపీ వ్యక్తులే మీ ఓట్ బ్యాంక్ అయిపోయినారు. అవును. మీకంటూ స్పెషల్గా ఒక అభిమానులు అనుకోవచ్చు, లేకపోతే మీ ఫాలోవర్స్ అనుకోవచ్చు, మీ సానుభూతుల పరులు అనుకోవచ్చు, మిగతా వాళ్ళు అనుకోవచ్చు. అట్లా మీరు ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోయినారు? క్రియేట్ అవ్వలేదు. క్రియేట్ అవ్వకపోతే ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ రోజు నిన్న నామినేషన్ ఉంది, ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ జరగటమో లేకపోతే మన మీద అభిమానం లేకపోతే ఎంతమంది రారు కదా. అంటే డబ్బులు ఇస్తే కూడా వస్తారేమో సార్. డబ్బులు ఇస్తే కూడా డబ్బులతో ఉండేవాడు కూలాడు మనస్తత్వంతో ఉంటాడు. డబ్బులు ఎప్పుడైనా డబ్బులు తీసుకుంటే కూలాడు లాగా ఉంటాడు. ఇంట్లో పని చేయాలంటే ఎప్పుడు చేస్తాడు? మనోడు అనుకున్నప్పుడు చేస్తాడు. నిన్న మీకు ఎర్రటి ఎండలో అంతమంది జనం మరి ఆ రకంగా నాతో పాటు నడిచారు అంటే వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు సొంత మనుషులని మీరు ఎందుకు అనుకోకూడదు? ఓకే. సో మీ ఏదైతే నేను నిజంగా చెప్పాలనుకుంటే, నేను పబ్లిక్ చాలా హ్యూజ్ పబ్లిక్ సార్. నేను ఈ రూట్ వస్తుంటే నాకు ఇబ్బంది అయింది. ఐఎమ్ హ్యాపీ. అంటే నేనేమనుకుంటే డబ్బులు 300కో 500కో వచ్చిన వాళ్ళేమో అనుకున్నాను. వచ్చిన మీ వల్ల మీకోసం వచ్చినారు. మా కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే సార్. ఇంకొకటి, చీరాల కాన్స్టిట్యున్సీకి చాలా డెప్త్గా పోతే చాలామంది టీడీపీ ఎమ్మెల్యే కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటుంది. లాస్ట్ మీరు టీడీపీ అభ్యర్థులు గెలవడం పక్క పార్టీకి పోవడం జరుగుతుంది. మీరు చూసుకుంటే కర్ణం గారు కానీ, ఆమంచి కానీ, చాలా మిగతా వాళ్ళు కానీ కొత్త పార్టీ టీడీపీ నుంచి గెలుస్తారు, పక్క పార్టీకి వెళ్తారు. ఈ పొద్దు మీరు కూడా టీడీపీ నుంచి గెలిచి పక్క పార్టీకి పోరని నమ్మకం ఏముంది సార్ ప్రజలకి? ఫస్ట్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇది అన్ని కాలాలందు జరగలేదు. ఇది కేవలం కరణం బలరామ కృష్ణమూర్తి వచ్చిన తర్వాత అవతల వ్యక్తి ఎవరైతే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నాడో అతని మీద బూచి అనండి, లేకపోతే ఏదైనా కానీ నిజం అబద్ధం మనకు తెలియదు, దాని మీద కోసమని ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి అతను మొన్న గెలిచాడు లాస్ట్ ఎలక్షన్స్ లో. ఇతను వెళ్తూ మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ మనం టీడీపీలోకి వస్తామని చెప్పుకొని వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు. అంటే ఇలాంటి సంస్కృతి ఇంత ముందు కాలంలో
గెలిచిన వాళ్ళందరూ వెళ్ళిన సంస్కృతి లేదు. ఉమ్. మొన్న మాత్రమే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇది జరిగింది. కానీ లాస్ట్ మినిట్ కొత్త వాళ్ళు ఇప్పుడు అంతెందుకు సార్, ఆమె ఎమ్మెల్సీ పోతుల సునీతమ్మ కూడా కంటెస్ట్ చేసింది, తర్వాత మళ్ళా పార్టీ మారడం జరిగింది. అంటే చాలా మటుకు చూసుకుంటే అందరూ అదే టైంలో మారారు. ఒకసారి మీరు కూడా గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైతే కరణం బలరాం అనే వ్యక్తి ఉమ్, గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి తన స్వార్థం కోసం, తన స్వప్రయోజనం కోసం వీళ్ళందరిని కట్టకట్టుకొని తీసుకెళ్ళాడు. మరి కరణం బాలరాం గారు కూడా గెలిచిరు, మళ్ళీ పార్టీ వెళ్ళాడు. అందుకే కదా ఈ పేరు ఎందుకు వచ్చింది. ఇంతకుముందున్న మాజీలు, ఇంతకుముందున్న మాజీలు అంటే ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ. ప్లస్ మీరు అన్నారు సునీతమ్మ పేరు అడిగారు, ఆమె, వీళ్ళందరూ కలిసి అదే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఈ కాలం ముందే జరిగింది. అంతకుముందు ఎప్పుడు అలాగా జరగలేదు. ఈ ఒక 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం బాగా డిస్టర్బ్ అయింది అనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ సార్. చీరాల కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుతుంటే పెద్ద హేమాహేములు, అంటే కొంజేటి రోషయ్య గారు, కరణం బలరాం గారు కానీ, ఆమంచి గారు, పెద్ద పెద్ద స్టేచర్ ఉన్న వ్యక్తులు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అయినారు, మినిస్టర్ కూడా అయినారు, సీఎం కూడా అయినారు. సో అలాంటి కాన్స్టిట్యున్సీ నుంచి మీరు కంటెస్ట్ చేస్తున్నారు అంటే ఎట్లా అనిపిస్తుంది? అండ్ మోర్ ఎవర్ మీ మీద ఉన్న ఒకే ఒక మాట, అండ్ నేను సార్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు చూసిన రోహిత్ కుల్లం అంటే సమ్ కాంట్రవర్సీ, సమ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాం, బట్ మీ మీద నెగిటివ్ క్వశ్చన్స్ ఏం లేదండి సార్. ఎందుకుంటాయి? మనం మొదటి నుంచి కూడా సిద్ధాంతపరంగా వచ్చిన వాడు, మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ భావాలతో వచ్చినటువంటి వాడు నేను. సో అందువల్ల నా మీద కానీ కొన్ని పాయింట్స్ మాత్రం నెగిటివ్ గా పబ్లిక్ అనిపిస్తుంది సార్. చూపించండి. అది ఏంటిదంటే కందుకూరు కాన్స్టిట్యున్సీ మీరు పుట్టింది కందుకూరు కాన్స్టిట్యున్సీ లో, మీరు బిజినెస్ చేసేది రాజమండ్రి, వైజాగ్ అటు సైడ్ మీరు రియల్ ఎస్టేట్ వెంచర్స్ బిజినెస్ చేస్తుంటారు. కానీ చీరాలకి మీకేంటి సంబంధం? నేను ప్రకాశం జిల్లాలో పుట్టాను, ఈ జిల్లా వాడిని కాబట్టి ఈ జిల్లాలో పోటీ చేస్తున్నా. నేను ఎక్కడైతే వ్యాపారాలు చేస్తున్నానో అక్కడ నేను రాజకీయాలు చేయలేదు. నేను ఎక్కడైతే రాజకీయాలు చేయట్లేదో అక్కడ వ్యాపారం లేదు. నేను మొదట్లో ఒక ఆలోచన పెట్టుకున్నాను, ఓన్లీ ప్రకాశం జిల్లా వరకే నేను పొలిటికల్గా వెళ్ళాలనుకున్నాను. దాంతోనే నేను సర్పంచ్ కూడా ఇక్కడే అయ్యాను, ఇదే జిల్లాలో అయ్యాను. అందువల్ల నా బిజినెస్కి ఈ పాలిటిక్స్కి సంబంధం ఉండకూడదన్న అభిప్రాయం మొదటి నుంచి కూడా నాకు ఇదే ఏముంది. నా మొదట్లో కూడా నా ఆలోచన ఇదే. ఆ మాటకు వస్తే నేను చాలా జిల్లాలో పోటీ చేయొచ్చు, కానీ ఎక్కడ నేను ఈ జిల్లాలోనే పోటీ చేయాలి, ఈ జిల్లాకే సర్వీస్ చేయాలి అనేది నాకు ఒక ఆలోచన. ఇది మీరు అంటున్నారు, బట్ బయటకు వచ్చేసరి ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం పద్మశాలీల తర్వాత యాదవ్ సామాజిక వర్గం ఓట్లు 25,000 ఉంటారు సెకండ్ ప్లేస్లో. కేవలం సామాజిక పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఇష్టం లేకున్నా కూడా ఇక్కడ పంపించడం జరిగింది అనేది. ఆయన నన్ను అడిగారు, నాకు ఇష్టంతోనే ఈ నియోజకవర్గానికి వచ్చాను, కానీ ఇష్టం లేకుండా అయితే నియోజకవర్గం కానీ అంటే లాస్ట్ మినిట్ వరకు మీ టికెట్ కూడా కన్ఫర్మేషన్ కావడానికి కూడా బీ ఫార్మేషన్ వరకు కూడా మీకు టికెట్ కన్ఫర్మేషన్ లేదన్నట్టు పోయినా సార్. నిజమే, దానికి అనేక కారణాలు ఉన్నాయి. అదే సార్, నేను అందుకే ఇక్కడ డౌట్ రేజ్ అయింది. ఇప్పుడు పబ్లిక్ చాలా క్లారిటీ ఉన్నారు సార్, నేనేదో ఇబ్బంది పెట్టాలని వేరే విషయం కాదు. లాస్ట్ మినిట్ వరకు కొండయ్య గారికి కొండయ్య గారికి బీ ఫామ్ వచ్చేంత వరకు కూడా కన్ఫర్మేషన్ లేదు. దాని వల్ల పబ్లిక్ లో తిరగలేకపోయినాడు, ఖర్చు పెట్టుకోలేకపోయినాడు, నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా అని చెప్పుకోలేకపోయినాడు. చాలా తప్పది. నేను ఖర్చు పెట్టాను, నేనే అభ్యర్థిని అని చెప్పాను. చాలా సీరియస్ గా కూడా కౌంటర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దానికే నా మీద లేనిపోని అబండాలు వేసేసి నేనేదో ప్రజల్ని తిట్టానని కూడా మాట్లాడటం జరిగింది. ప్రజలు అంటే నా అవతల నాయకులే, ప్రజలు కాదులే, నాయకులు తిట్టానని కూడా వాళ్ళు వచ్చారు. నేను ఎవరిని ఏం అనలేదు. నా ప్రయత్నం నేను గట్టిగా చేశాను. కారణం ఏంటంటే ఇక్కడ సామాజికంగా చేనేతలు ఎక్కువ మంది ఉన్నారు కనుక నన్ను ముందుగా పంపించడం వల్ల అక్కడ పార్టీ కొంత డిసిషన్ తీసుకోవడంలో లేట్ అయింది. ఎందుకంటే ఆయా వర్గాలు ఏమన్నా ఇబ్బంది పడతాయేమో అంటే, ఇప్పుడు పోటీ చేయడానికి 10 మంది రెడీ అయ్యాం. ఈ 10 మందిలో ఎవరికొకరికి ఇవ్వాలి అన్నప్పుడు మిగతా వాళ్ళని కొంచెం, అందులో ఈ మా నియోజకవర్గం కొద్ది సెన్సిటివ్ నియోజకవర్గం, దానివల్ల కొద్ది టైం తీసుకొని ఆయన ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళందరికి చెప్పుకోవడానికి కొద్ది టైం పట్టింది అంతే. అందువల్లనే నాకు లాస్ట్ వరకు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే సార్, ఇది షుడ్ ఆన్సర్ ఇట్ బికాస్ పబ్లిక్కి మీరు చెప్పాలి. ఏదో మేము అడగాలని అడగట్లేదు. సజ్జా హేమలత గారా సార్, తను మీరు పద్మశాలిని తిట్టారు, కులం వాళ్ళకి తిట్టారని చెప్పేసి మీ పార్టీలో ఉంటూ మీకు బ్యాక్ స్టాపింగ్ చేసింది, మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఇంటింటికి వెళ్ళి తను మన కులాన్ని తిట్టినాడు అని చెప్పేసి అన్నది.
మరి అదే తను మళ్ళీ మీకు వచ్చి మీ దగ్గర ఉండి మీకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడంలో ఏంటి ఆంతర్యం ఏంటి? ఏముందండి, ఇప్పుడు ఆమె తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను తిట్టానేమో అని అనుకున్నారు. నాతో క్లారిఫికేషన్ తీసుకున్నారు, పార్టీతో కూడా క్లారిఫికేషన్ తీసుకున్నారు. ఆమె వచ్చేసి పాజిటివ్గా థింక్ చేసింది. అమ్మ ఇందులో నేను చేసిన తప్పే ఉంది, ఇది పరిస్థితి జరిగిందని చెప్పాను నేను. ఆమె అర్థం చేసుకుంది. అర్థం చేసుకున్నాక నాతో పాటు వచ్చి ఇక ఆమె పని చేస్తుంది. అంటే జనాలకు మీ గురించి, ఎందుకంటే సార్ మీరు చాలా సౌమ్యులు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక మాట అనేది లేదు, ఒక మాట తీసుకుంది లేదు, మీరు ఫెయిర్ పాలిటిక్స్ చేస్తున్నారు. అలాంటి ఫెయిర్ పాలిటిక్స్ 90,000 పై చేగులు ఉన్న ఓట్ బ్యాంక్ అంటే 2,80,000 ఓటు ఉంటే సగం 0.5% పద్మశాలీస్ వాళ్ళే క్యాస్ట్ పప్పులు ఉంటారు. వాళ్ళని దూరం చేసే ప్రయత్నం తను చేసింది. తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ మీ దగ్గరికి రావడము, మీతో కలిసిపోవడము, మళ్ళీ ఇదే అభ్యర్థి గురించి చాలా పాజిటివ్ చెప్పడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. ఇక్కడ మీరు ఏ కన్ఫ్యూజ్ ప్రజలు పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఎవరైతే నాతో పాటు పోటీ చేయడానికి వచ్చారో వాళ్ళకేం కన్ఫ్యూజన్ లేదు, నాకు లేదు. ఓకే, కానీ కొద్దిమంది ఇది కరణము వెంకటేష్ తాలూకు మనుషులే ఈ రకమైనటువంటి ప్రయోగాన్ని చేసి వీళ్ళందరినీ నా మీద, అంటే నేను అతను బలహీనమైన వ్యక్తి కావాలని కోరుకున్నాడు. ఏంటంటే ఎవరైనా బలహీన వ్యక్తి అయితే మనం ఈజీగా గెలిచేయచ్చు అనుకున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళ ప్లాన్స్ తలకిందులైనాయి. కొద్దిమంది వ్యక్తులు తనకు సంబంధించిన వాళ్ళే నా మీద ప్రయోగం చేసి వీళ్ళందరిని రెచ్చగొట్టి ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అని చేశారు తప్ప ఇందులో ఎవరు పోటీ చేయాలనుకున్న వాళ్ళు అడిగారు, నేను అడిగాను. పార్టీ ఆలోచించింది ఏం చేద్దాం ఏంటి. ఇప్పుడు ఈయనేమో 2.5 సంవత్సరాల పైన పనిచేశాడు, 2 ఏళ్ళు పనిచేశాడు. అవతల వాళ్ళేమో ఇప్పుడు వచ్చారు ఇక్కడ అడుగుతున్నారు. ఇది ఏదైనా మనం మిస్టేక్ అవుద్ది అనుకున్నారో ఏమనుకున్నారో పార్టీ జాగ్రత్తగా ఆలోచించింది. నాకు చెప్పాల్సింది నాకు చెప్పింది పార్టీ. కానీ వాళ్ళందరినీ కన్విన్స్. పబ్లిక్ లో క్షమాపణ కోరిందా సార్? ఎవరు తను మీ గురించి ఎవరైతే చెప్పినారో ఏం కోరింది? నాతో ఏం కోరాల్సిన అవసరం లేదు. ఇందులో పబ్లిక్ గా క్షమాపణ కోరే అంత నేరాలు కోరాలు ఏం చేయలేదుగా. అంత తప్పులేం జరగలేదే. చిన్న పొరపాటు, అంటే ఆడెవడో ఏదో అనుకున్నాను, నేనేదో అన్నానని అనుకున్నారు తప్ప నేనేం అనలేదు. యాక్చువల్లీ నేను చెప్పాను, అలా ఏదన్నా అనుకుని ఉంటే మీరు నా విషయంలో బాధపడక్కర్లేదమ్మా, నేను అటువంటి మనిషిని కాదు, నాకు అటువంటి అభిప్రాయం. ఒక్క మాట కూడా అనలేదు సార్ మీరు? నేను అనలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. నేను అన్నాండి, ఎందుకంటే ఎవరిని అన్నా నేను అన్నాను, ఎప్పుడు నేను అన్నాను. నాకు అటువంటి అలవాటు లేదు. సరే ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే దానికి అదే కాలమే దాన్ని సమాధానం చెప్పుద్దులేమని అనుకునే టైపే, కానీ నేను తొందరపడి మాట్లాడను. సార్ ఈ కాన్ఫరెన్స్ నుంచి పాలేటి రామారావు గారు కూడా ఎక్స్పెక్ట్ చేసిన టికెట్ అదేం నాకైతే తెలియదు. నేను చెప్తాను సార్. ఆమంచి గారు, కృష్ణమోహన్ గారు కూడా టీడీపీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినారు. లాస్ట్ పర్చూరు కాన్ఫరెన్స్ ఏలూరు సాంబశివరావు గారు, రైట్? అవును, ఆయన మా పార్లమెంట్ అధ్యక్షుడు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసిన. ఆయన ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆయనకి అవసరం ఉంది ఇక్కడ? నాకు వీనికేడి సార్ లేదండి, ఆయన ఎమ్మెల్యే పర్చూర్, ఆయన పర్చూర్ నియోజకవర్గమే, ఆయనకి ఇందులో ఏం ప్రమేయం లేదు. ఆయన ఏంటంటే ఆయన పార్లమెంట్ అధ్యక్షుడు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి అడుగుతారు సహజంగా, నాకు ఇప్పించు అని అడుగుతారు. ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అంటే, కొండయ్య గారు వచ్చి 2 సంవత్సరాలు పనిచేశాడు, ఈ రోజు మీరు వచ్చి నన్ను టికెట్ అడగమంటే అది ఎలా సాధ్యం, అది మంచి పద్ధతి కాదు కదా అని అంటాడు ఎవరైనా. అంతమంది ఉన్నా కానీ మీకే ఎందుకు ఇచ్చారు సార్ టికెట్? అంటే బలం ఉంది. మనం మనిషి ఇప్పుడు సామాజికంగా కానీ లేదా ఆర్థికంగా కానీ అనేక అంశాల్లో మనల్ని, ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం అంటే అంత ఆషామాషిగా ఉంటారు. మీరు అన్నారు కదా నీకు వర్గం ఉందని, మరి వాళ్ళు పెట్టిన IVR కాల్స్లో నాకు వర్గం లేకపోతే నాకు ఎలా టికెట్ ఇస్తారు? వాళ్ళు IVR కాల్స్ ఉంటాయి, రకరకాల పద్ధతుల్లో. అదే సార్ మీకు అర్థం కావాల్సింది ఒకటే, ఇక్కడ అనేక పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మనిషిని స్క్రీనింగ్ చేశాడంటే మామూలు విషయం కాదు, అది చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఆయనకి ఎవరన్నా మీ బోటు వాళ్ళు వెళ్ళి సార్ ఈయన గెలవడం, ఈయనకి అంత పర్సంటేజ్ లేదన్న ఆయన ఒప్పుకోడు. ఆయన ఏం చేస్తాడు అంటే ఆయనకి 4-3 ఛానల్స్ లో ఆయన ప్రయత్నం చేసుకుంటారు. రాబిన్ శర్మ టీం అని అన్నీ ఉంటాయి. ఆయన వాళ్ళు చెప్పింది కూడా ఉండవు. ఆయన పర్సనల్ గా ఎంక్వైరీ చేసుకుంటాడు. మీలాంటి వాడు నాలాంటి వాడు చెప్పింది తీసుకుంటాడు. అన్ని తీసుకొని ఒక కంక్లూజన్కి వస్తాడు. ఒక మనిషికి టికెట్ ఇటువంటి అంత తేలిక కాదని, ఎవరో పడితే వాడికి ఇచ్చి చేతులు దులుపుకునేది కాదు ఇది. ఇది ఆర్థికమైనటువంటి మూలాలు ఉంటాయి, దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అంత తొందరగా టికెట్ ఇవ్వడం, ఎవరు పడితే అలా టికెట్ ఇచ్చేసి పార్టీ ఓడించుకోదు కదా, ఒక సీటు పోయినా కూడా ఇబ్బందే కదా. అందువల్ల అలాంటి పరిస్థితి అయితే ఉండదు. ఓకే సార్, ఇక్కడ ఎవరు కంటెస్ట్ చేసినా
గత చరిత్ర చూసుకుంటే 40 నుంచి 45 వేలు ఓటు బ్యాంక్ అనేది టీడీపీకి ఎప్పుడు ఉంటుంది. ఎవరు కంటెస్ట్ చేసినా, ఆఖరికి రోహిత్ అనే వ్యక్తి రేపు టీడీపీ నుంచి కంటెస్ట్ చేసినా కూడా 40,000-45,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ 40,000-45,000తో పాటు మన ఓట్ బ్యాంక్ ఎంత ఉన్నది కూడా ఇంపార్టెంట్. అది మీకు ఏ విధంగా ఫిచ్ అవ్వబోతుంటుంది? ఇక్కడ టీడీపీ అనేటప్పుడు ఒక భావజాలం ఉందండి. అదేంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఉన్న ప్రజల్లో భావజాలాన్ని నింపాడు. దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన నాయకుడు కూడా దాన్ని పట్టుకుంటూ వచ్చారు. నాయకులు మారారు కానీ ఉన్న ఓట్ బ్యాంక్ అయితే ఉంది. అలాగే నేను చెప్పిన మాట వాస్తవం. అయితే ఈ ఓట్ బ్యాంక్ను కూడా నమ్మకం కలిగించాలి. ఎందుకంటే మనం గెలుస్తామో గెలవో తెలియనప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అయితే వేయడు కదా. వాడికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఆ ఓట్ బ్యాంకును కూడా నమ్మకాన్ని కల్పించాలి. ఇక్కడ ఏది లేకుండా అయితే జరగదు. ఈరోజు నన్ను టికెట్ ఇచ్చి పంపించారంటే ఏదో గాల్లో పెట్టలా. నన్ను చాలా పారామీటర్స్ చూశారు దీనికి. చూడకుండా ఎన్ని చెప్పగలిగిన ఉంటాయి, చెప్పలేని ఉంటాయి. చాలా విషయాలు ఉన్నాయి. ఉంటేనే నాకు టికెట్ ఇవ్వగలిగారు. నాకు ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో సమర్థించి అది కాదు ఇది పద్ధతి అని పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి మాట్లాడుకున్నాం. ఇప్పుడు టీడీపీ నుంచి మీరు మధ్యలో ఉంటే ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అండ్ టీడీపీ వైసీపీ నుంచి కరుణా వెంకటేష్ గారు. రెండు ఫ్యామిలీస్ అనేది చాలా పెద్ద ఫ్యామిలీస్, ఫినాన్షియల్గా స్ట్రాంగ్, ఆల్రెడీ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, వర్గం అన్నీ ఉన్నాయి. మీరు యాజ్ ఆఫ్ నౌ ఈ కాన్సెన్స్ మీరు కొత్త వాళ్ళు 2 సంవత్సరాలు అయినా కూడా కొత్త వాళ్ళ కింద ఉంటారు. ఈ 2 వర్గాలని 2 ఫ్యామిలీస్ని ఎలా ఢీకొనబోతుంటారు? మీకు టీడీపీ అనేది ఒక పెద్ద అభయాస్తం అనేది మీకు ఉన్నది. కానీ మీరు సౌమ్యులు, ఆర్థికంగా కూడా అంతంత మాత్రానే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఆర్థికంగా కూడా మీరు అంతంత మాత్రానే. మీరు కష్టపడి పైకి వచ్చినారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ కష్టాన్ని మీరు ఉన్నారు. సుమారు 40 నుంచి 45 కోట్ల మధ్య నడిస్తే ఎలక్షన్ సార్ ఇది. నేను ఓపెన్గా ఫేర్గా చెప్తున్నాను. 40-45 crores మధ్య నడిచే ఎలక్షన్స్లో 2 బలమైన ఫ్యామిలీస్ని, 2 బలమైన వర్గాన్ని ఎలా ఢీకొనబోతుంటారు? అది మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లో వాళ్ళిద్దరు అట్టర్ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ప్రజల్లో వాళ్ళిద్దరు అట్టర్ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గత 10 సంవత్సరాలు కానీ ఈ 5 సంవత్సరాలు కానీ వాళ్ళు ఏదైతే ఈ ఊర్లో ప్రజలకి ఏ అపకారాలు చేశారో అయ్యే మనకు గెలిపిస్తున్నాయి. ఇందులో నా గొప్పతనం కూడా కాదు, వాళ్ళ స్వయంకృత అపరాధాలు. వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ప్రజలందరికీ, ఇప్పుడు ఈ చీరాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా వాళ్ళిద్దరి వల్ల ఏం లాభం జరిగింది? వాళ్ళకి ఏమీ లాభం జరగలేదు. కేవలం ప్రజలు అంటే స్వేచ్ఛ, ఒక సమానత్వం, ఒక పద్ధతి ప్రకారంగా లేరు. వాళ్ళని ఎక్కడ చూసినా బెదిరించారు, భయపించారు. ఇప్పుడు కూడా అదే ద్వారంలో ప్రవర్తిస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు గౌరవిస్తారు ప్రజలు? ప్రజలకి ఏం కావాలి? ప్రశాంతమైన వాతావరణం కావాలి, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేవాడు కావాలి. దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేవాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఏముంది వాళ్ళకి నాకంటే బలం? దేంట్లో బలస్తులు? ఆర్థికంగా ఏం కాదు. ఎవరన్నారు మీకు? ఎవరు చెప్పారు? మీరు ఏమన్నా మాకేమో ధర్మామీటర్ వేసిన కూల్చారేంటి? అలకాడ ఉందేంది? నా దగ్గర లేనిది ఏమైనా ఉందా? సార్ రీసెంట్ గా మీరు హైదరాబాద్ లో 5 ఎకరాలు మీరు అమ్మడానికి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధంగా అయినారా లేదా సార్? ఏందండి దానికి ఏముంది? మా ఆస్తులే కదా. మేము నన్ను అడిగామా? ఈ ఊరు వచ్చాను నేను, ఈ ఊరు వచ్చి ఎవరి దగ్గర మేమేమన్నా 1 లక్ష రూపాయలు 50,000 మేమన్నా అడిగామా? లేకపోతే నన్ను అప్పు అడిగామా? లేదు కదా. అదే సార్, మీరు ఒక్కసారి కూడా ఎలక్షన్ లో గెలిచలేరు. కానీ ఒకేసారి నేను పోటీ చేసింది. గెలిచిపోవడం అంటే ఏముంది? ఆ ఎంపీ 2009 రాజశేఖర రెడ్డి గారి టైము, ఆ ప్రజారాజ్యం పార్టీ ఉంది. రాజశేఖర రెడ్డి గారి ముందు పోటీ చేయడమే. ఆ దాంట్లో లక్షల మెజార్టీతో ఓడిపోతే నేను చాలా నేరో మెజార్టీతో నేను మాగుంట శ్రీనివాసరెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయాను. మరి రెడ్ల ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియాలో నేను పోటీ చేశాను. నన్ను అలా ఓడిపోయాడు. మీరు ఎవరిని చెప్తున్నాను, మీ ఎవరిని డబ్బులు అడగారు, వసూలు చేయకుండా మీరు ముందుకెళ్తున్నారు. మీ సొంత ఆస్తులు మీరు అమ్ముకుంటున్నారు. తప్పదు కదా రాజకీయాల్లో ఉన్న. చెప్పింది కరెక్ట్ గా సార్? 5 ఎకరాలు మీరు గండి 5 ఎకరాల 2 ఎకరాలు 1 ఎకరా అమ్మడానికి సిద్ధంగా ఏదైనా అమ్మకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి? అది అంటే మీ సొంత ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తారు మీరు. నేను ఎవరిని అడగం. అవసరమా సార్ మా సొంత ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేయడం? అంటే చేస్తున్నాం, మాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ మాకు ఒక ఆలోచన ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. మాకు ఇష్టం లేకపోతే ఇవన్నీ మేము ఎందుకు చేస్తాం? మాకు దాని మీద ఇష్టం ఉంది, దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది. ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు. అలాంటప్పుడు మన సొంత ఆస్తులు అమ్మేసైనా కానీ రాజకీయాలు పెట్టాలి కదా, తప్పదు.
మేము ఎవరైనా ఎత్తారని మేము రాలా రాజకీయాలు. ఎవడన్నా ఎత్తాడేమో నాకు, వాడు ఇస్తే నేను రాజకీయం చేద్దాం రాలా. చాలా మంది సంపాదిస్తామని కూడా రాలేదేమో. రాలేదు. ఎప్పుడైతే నేను ఆ రకమైన ఆలోచన లేదు, ఈ ఆలోచన కూడా లేదు. ఇక్కడ నేను పట్టుకెళ్ళడానికి ఏమున్నాయి, అలరయ్యే కార్యక్రమాలు తప్ప. అబ్బా, ఇక్కడ అలరయ్యే కార్యక్రమాలు తప్ప ఏమన్నాయి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఆ ఇసుక అమ్ముకున్నారు, ఆ బియ్యం అమ్ముకున్నారు, ఇట్లాంటి చిల్లర పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఆ అవసరం నాకేముంది? నేను ఎక్కడో వ్యాపారం చేసుకున్నాను. కేవలం మీరు షోకితోటే రాజకీయాలకు వచ్చారు, సర్వీస్ తోని ప్లస్ షోకిన్ తోటి రాజకీయాలకు వచ్చారు. కాదు, సర్వీస్ చేయాలి. ఈ జిల్లాలో మనం పుట్టాము, ఈ జిల్లాకి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉంది. అట్లాగే కృష్ణా జిల్లాలో పనిచేశాను. అక్కడ ఆ ఏరియాలో గుర్తుండాలని ఒక ఇంజనీరింగ్ కాలేజీ కట్టాము. అట్లాగే ఏ జిల్లాలో మనం అక్కడ మాకున్న మెయిన్గా మేము ఎక్కడైతే ఆ గ్రోత్ మాకు వచ్చిందో, ఏ జిల్లా అయితే మాకు పొటెన్షియాలిటీ మమ్మల్ని గౌరవించింది, అక్కడ ఏదో ఒకటి అక్కడ పెట్టాలనుకున్నాం. ఈ జిల్లాలో పుట్టాను, ఈ జిల్లాకి ఏదో ఒకటి చెయ్యాలి. ఆ చేసేది నేను ఒక్కడిని చేస్తున్నా. చాలా దగ్గరలో నేనేదో నాకు చేత అయింది, చాలా దగ్గరలో ఏదో ఒకటి ఇచ్చుంటా, కానీ అది సరిపోదు. రాజకీయాల్లో ఈ జిల్లాలో మనం ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గాలు 2-3 నియోజకవర్గాలు ఎన్నుకున్నాను నేను. ఆ 2-3 ఇది కూడా ఒకటి. ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఇక్కడ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నా. ఇక్కడ ప్రజలకు నేను సర్వీస్ చేయడానికి వచ్చాను, కానీ వీళ్ళని దోసుకుపోవడానికి నేనే రాలేదు. వీళ్ళ దగ్గర దోసుకుపోయే అంత కూడా ఏమీ లేదు. ఓకే సార్, ఒక పక్క కమ్మ, ఒక పక్క కాపు, మధ్యలో యాదవ్, ఈక్వేషన్ ఎట్లా చూసుకోవచ్చు? బలవంతులమే మేమే. ఎందుకంటానంటే బలహీన వర్గాల అభ్యర్థిని నేను, మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మా బలహీన వర్గాల్లో బలవంతులు మేము లేకపోవడం వల్ల ఆర్థికంగా బలహీన, మీరే అన్నారు వాళ్ళని డబ్బులు మీ దగ్గర లేవు కదా అని. మాకైతే బలం ఉంది. ఏముంది? మాకు బీసీల బలం ఉంది. ఇప్పుడు అదే సెంటిమెంట్తో వెళ్తారా? ఎందుకంటే గతకాలు చూసుకుంటే కమ్మని నేను వెళ్తుంది అదే ఉద్దేశం. వాళ్ళు అందరిని గెలిపించారు. ఎందుకంటే మా వాళ్ళు ఎవరు పోటీ చేయలేని పరిస్థితి. ఈరోజు మా బీసీల దగ్గర డబ్బులు లేవు, మేము బలహీన వర్గాలని. మా దగ్గర లోపం ఏంటి? కేవలం ఆర్థికంగా బలహీన పట్టమే కదా మేము. కేవలం ఆర్థికంగా బలహీనంగా ఉండటమే కదా మా లోపం. లేకపోతే ఈరోజు మా వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ఎంతో పర్సంటేజ్ ఉంది. సగం మంది ఉండాలిగా బీసీలు, ఆ లెక్క వస్తే లేదు కదా. సో బీసీలకు ఒక పెద్ద దిక్కులుగా, పెద్దనాళ్ళగా, పెద్ద వ్యక్తిగా ఉంటారా? నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, మొన్నటి వరకు చీరాల ప్రజలు ఒక కాపుని, ఒక అమ్మని గెలిపించిన వ్యక్తులు ఈ పొద్దు యాదవ్ సామాజిక వర్గం చెందిన ఒక బీసీ బిడ్డని గెలిపిస్తారనుకుంటున్నారా మీరు? 100% గెలిపిస్తా. ఎందుకంటే అలాగా ఎందుకు గెలిపిస్తారు అంటే ఆ ప్రత్యామ్నాయం లేక వాళ్ళిద్దరిని గెలిపించారు. ప్రత్యామ్నాయం మా వర్గాల్లో ఉండుంటే ఖచ్చితంగా మా వాళ్ళు మాకే ఓట్లు వేసేవాళ్ళు. ఇది నాకు తెలిసి నిజంగా సార్, ఇది చంద్రబాబు నాయుడు గారు మంచి ఈక్వేషన్తో మీకు ముందుకు పంపించినారు సార్. ఎందుకంటే ఒక పక్క యాదవ్ సామాజిక వర్గాన్ని ఇంతవరకు బీసీ అభ్యర్థి చాలా రోజుల తర్వాత ఒక బీసీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడము, ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సౌమ్యులు, ఒక మాస్ లీడర్ ఉన్న, అంటే మాస్ పబ్లిక్ లో జీరో కాంట్రవర్సీ ఉంది కాబట్టి మేము పంపించినారు. అంతే. సో లాస్ట్ టైం పొరపాటు చేసిన చంద్రబాబు నాయుడు ఈసారి పొరపాటు చేయడు కూడా. ఎందుకనంటే ఈ నియోజకవర్గం ఏంటో తెలుసు, ఈ నియోజకవర్గంలో నాయకులు ఏ రకంగా ఆయన మోసం చేశారో తెలుసు. నాయకులు, నాట్ కార్యకర్తలు కూడా కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎవరైతే కరెక్ట్ అనేది ఆయన ఆలోచించుకున్నాడు. దాంట్లో నేను అనేవాడిని, ఆయన కొన్ని వేల మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, అందులో నేను ఒకటిగా భావించి నన్ను ఇక్కడ పంపించారు. పంపించినప్పుడు నేను ఎక్కడ పార్టీకి చెడ్డ పేరు వచ్చే పని నేను చేయను. నా వంతు, నా కష్టం నేను పడ్డా, నా వ్యాపారం నేను చేసుకున్నా, దాంట్లో నుంచే నేను బయటికి తీసుకొచ్చి ఖర్చు పెట్టుకొని నిలబడ్డా. ఇక్కడ ఈ ఊళ్ళో ఇంతవరకు పార్టీ ఆఫీస్ కట్టినోడే లేడు. ఫస్ట్ నేనే కట్టా, అది గర్వంగా చెప్పగలను. ఎస్, ఒక పార్టీ ఆఫీస్ నేను నా సొంత దీంట్లో కట్టాను. ఇంతవరకు పార్టీ ఆఫీస్ కట్టినోడు లేడు. సార్ ఇప్పుడు స్మాల్ ఈక్వేషన్ సార్, ఆమంచి గారు పార్టీ మారుతూ, వైసీపీ నుంచి మారుతూ ఓటు చీల్చేది వైఎస్ఆర్సీపీనే, అంటే నేను జనరల్ ఇష్యూస్. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఇక్కడ లేదో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఉన్నాయి అట్లా అని కాదు. కాంగ్రెస్ పార్టీలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒకటే. రెండు ఒకటే అంటున్నారా సార్? మరి అంతే, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒకటి కాకపోతే ఎట్ట అవుతుంది? మీకు వాళ్ళందరూ వాళ్ళే కదా వెళ్ళారు. ఈ నియోజకవర్గంలో 2 ఒకటికి వెళ్ళినాయి. ఈయనకంటూ 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు కాబట్టి ఆయనకంటూ ఒక వర్గం ఉంటుంది. 2 ఏళ్ళు చేశాడుగా, 2 సార్లు చేశాడుగా. ఆయన ఆ 10 మందిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆలోచన ఆయనకు ఉండొచ్చు. యువతలు అతను తెలుగుదేశం పార్టీలో గెలిచినాడు, అవతలకి వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయి అవతలకి వెళ్ళినప్పుడు మరి ఈయనకి ఎవరు వెళ్ళారు? కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళారు. ఎవరు మెయిన్ క్యాడర్ వెళ్ళలేదు,
కొంతమంది ఏదో ఆయన అవసరాల కోసం ఏదో ఉపయోగించుకోవడం కోసం వెళ్ళి ఉండొచ్చు. అంత మాత్రం తెలుగుదేశం వాడు వెళ్ళి నాకు తెలిసి వైసీపీ ఫ్యాన్ మీద గుర్తు మీద మీరే అంటున్నారు ట్రెడిషనల్ ఓట్లు ఉన్నారు, ఫ్యాన్ మీద వేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అదే మీ టీడీపీ మీ పక్క 45,000 వాళ్ళు కట్ట టీడీపీ సార్. ఎంత మంది వచ్చినా రోహిత్ రేపు టీడీపీ నుంచి కంటెస్ట్ చేసిన 45,000 ఓట్ బ్యాంక్ అది పక్కనే ఉంటాయి. కానీ ఇక్కడ ఇండివిజువాలిటీ, మీ మీద ఉన్న నమ్మకం, మీ మీద విశ్వాసం. ఈ 2 సంవత్సరాలు ప్రజలు నన్ను చూశారండి. దాని మీద మీ ప్రజల వల్ల ప్రజలు మోసం చేసింది వాళ్ళిద్దరు. మోసం చేశారా, భయపెట్టారా, దగా చేశారా, ఏమైనా చేయని, నేనే చేయలేదుగా. మీ పార్టీని కూడా మోసం చేసేసారట. అది నేను ఆ లెవెల్ నాది కాదు, అది పార్టీ లెవెల్ వాళ్ళు చూడాలి. అది వాళ్ళకి ఎందుకు జరిగింది అనేది అది కాదు. నేనేమంటానంటే నేను ప్రజలకు ఎక్కడ కూడా ఈ రోజు నేను నామినేషన్ వేసాను, గుర్తుపెట్టుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను చెప్పాను, మీరు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను ఒకటే చెప్తున్నాను, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగదు, ఇది నా లెక్క అని చెప్పాను. ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా మీకు నేను అంతమంది జనాన్ని తీసుకొచ్చాను. అదే అయితే 4 కొట్టుకోవడం, 4 చేయటం, 4 పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అంటే మనకి ఒక పద్ధతి ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం ద్వారా నేను వెళ్తున్నా. సార్ వాళ్ళిద్దరు మాస్ లీడర్స్, మీరు క్లాస్ లీడర్స్. నేను ఎందుకు వాళ్ళని పొగడతలేను, ఇది పొగిడే కార్యక్రమాలు కాదు. అవసరం ఉంది, మీరేమన్నా అనుకోండి వాళ్ళ గురించి. ఇద్దరు మాస్ లీడర్స్ ఎందుకు అంటానంటే సార్, ఆల్రెడీ వీళ్ళ పరిపాలన ఇద్దరు చూశారు, వీళ్ళ రూలింగ్ చూసినారు, వ్యక్తిగతంగా వీళ్ళ ఆమంచి గారు చూసిరు, వీళ్ళని చూసి మిమ్మల్ని చూడలేరు. మీకు మీద ఒక అభిప్రాయం లేదు. యూఆర్ న్యూలీ బార్న్ బేబీ టు ద చీరాల కాన్ఫరెన్స్ 2 years. 2 years లో అంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన వ్యక్తి వీళ్ళని ఎట్లా ఢీ కొట్టబోతారు అనేది చాలా ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అందరినీ ఆశ్చర్యపరిచేసింది సార్. నేను చేసే కార్యక్రమాలు, నా ప్లానింగ్, నేను పెట్టేటువంటి పర్సనల్ మీటింగ్స్ కూడా వాళ్ళు తెలియకుండానే చేస్తాను. నా దగ్గర కూడా ఉండొచ్చు వాళ్ళ మనుషులు, దాన్ని ఎలా చేయాలో అలా చేసుకుంటూ వచ్చాను. నాకున్న ఎక్స్పీరియన్స్ని వాడాను ఇక్కడ. నేను ప్రజలకి ముందుకు ప్రజలు ఏంటంటే మీరు ఒక అబద్ధం చెప్పేదానికి 100 రకాల అబద్ధాలు ఆడాలి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా చేయాలి. నేను స్ట్రైట్ గా మాట్లాడేవాడిని. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఎవరిని దురుద్దేశంగానో చేయట్లేదు కదా. నాకు భయం ఏముంది, అబద్ధం ఆడవాడు భయపడతాడు. రాజకీయంలో భయపెట్టాలి సార్, భయపడకూడదు. మీరు భయపెట్టారు కదా సార్, మరి ఎవరిని మీరు ఎవరిని భయపెట్టారు? నేను సైలెంట్ కూడా భయం ఉంటది కదా జనానికి. సైలెంట్ మీరు భయపెడతారా సార్? సైలెంట్ గా నేను భయపెట్టను, నేను సైలెంట్ గా ఉంటాను కూడా. అవతలోడు అంటే ఆలోచిస్తాడు కదా. సైలెన్స్ మీకు వైలెన్స్ అంటారా సార్? ఒక్కొక్క మేబీ అది ఎప్పుడన్నా రావచ్చు కదా, వైలెన్స్ గా మారచ్చు కదా సార్. ఇది చీరాల కాన్సెన్సీ సార్. అట్లాంటి నేను ఒక్కటే చెప్తాను, నేను ఎప్పుడు ఎక్కడ ఏ గొడవలకి దేనికి వెళ్ళినోడు కాదు, అలా అని చేతులు కట్టుకొని కూర్చున్నాడు కూడా కాదు. అవసరం వచ్చినప్పుడు దేనికి దానికే ఉన్నా. అదే వెయిటింగ్ ఎలక్షన్స్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఏమవుదండి, అట్లాంటి ఆలోచన మనకి లేదు సార్. ఇక మీ వ్యక్తిగతంగా వస్తే మీరు హీరో నిఖిల్ వాళ్ళ మామ, మీరు అవ్వచ్చు రాజకీయాల్లో లాక అవ్వచ్చు. నేను ఇక్కడ సార్ మేకింగ్ ఇట్స్ కాంట్రవర్సీ. నాకు డౌట్, హీరో నిఖిల్ గారు రాజకీయ పరంగా దూరంగా ఉంటాడు, సేవా కార్యక్రమాలకే ఉంటాడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే మంచి అని చెప్పేసి ట్వీట్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు మంచి చేస్తే మంచి అని చేస్తాడు. అలాంటి వ్యక్తి కేవలం ఎంఎం కొండయ్య గారు వాళ్ళ మామ వల్లే ఆయన కండువ కప్పుకున్నా టీడీపీ కండువ. అంటే ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు నాకు. ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తున్నారో మరి అవతలాడు కూడా పిల్లాడే కాబట్టి వాడికి కూడా ఆ తొందరపాటు అవ్వచ్చు, ఇంకో దాంట్లో అవ్వచ్చు, వెంటనే వచ్చి కండవ కప్పుకున్నాడు. తొందరపాటు మీరే అంటున్నారు అంటే సినిమా కెరియర్ సార్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే తన కెరీర్ వేరు, మాది వేరు. నా కుటుంబ సభ్యుడు, నా ఫ్యామిలీ మెంబర్. నేను గెలవాలని ఆలోచన ఉండొచ్చు, నా పార్టీని కూడా అతను, ఎందుకంటే నాకు పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి నా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సహాయం చేయాలని అతనికి ఉండొచ్చు. అంతేగాని ఇది ఏదో పూర్తి అతను రాజకీయ నాయకుడుగా అతను నిలబడలేదు సార్. ఇప్పుడు కృష్ణ గారి ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ, అలాంటిది వాళ్ళ కృష్ణ గారి బావ గల్లా జయదేవ్ గారు టీడీపీ ఎంపీ అభ్యర్థి కంటెస్ట్ చేస్తే ట్వీట్ చేసి సపోర్ట్ చేయమని సంవత్సరాల తర్వాత అది ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాలి. నేను సార్ ప్లీజ్ సార్, నేను ఫినిష్ చేయండి. అల్లు అర్జున్ మామగారు కంటెస్ట్ చేస్తే తన సపోర్ట్ తను చేసినాడు. శిల్పారావి గారు కాంగ్రెస్ పార్టీకి వైసీపీ పార్టీకి సంబంధించి నంద్యాల ఆయన కూడా మద్దతు తెలిపినాడు. అట్లా మద్దతు తెలపకుండా డైరెక్ట్ అగ్రెసివ్ గా కండువ చూడడంతో నేను ఆశ్చర్యపోయాను సార్. వాళ్ళ మామకి టికెట్ ఇచ్చారు, గెలిపించుకోవాలని అనుకున్నాడేమో, దానికే ఉంది. అంటే మంచి పరిణామం సార్. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి సార్. నిఖిల్ ఈజ్ నాట్ ఎ కిడ్, ఈజ్ వెల్ మెచ్యూర్డ్ పర్సన్ సార్. అంటే హ్యాపీ డేస్ లాంటి సినిమాలో ఎంతమంది యాక్ట్ చేసినా కానీ హీరోగా నిలబడింది మాత్రం
ఈ వ్యక్తి మా హైదరాబాద్ వాడు అని చెప్తా సార్, మా యాదవ్ బిడ్డ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మా వాడికి సల్లకొచ్చి ముంద దాచడం ఇష్టం ఉండదు. సల్లకొచ్చి ముంద దాచడం అనేది కరెక్ట్ కాదు. అందుకని నేను ఎట్టాగో సపోర్ట్ చేస్తున్నాడు కదా, సరే ఎవరిని అనుకోని అనే ఉద్దేశంతో వచ్చి అందరేమో ట్విట్టర్ లో సపోర్ట్ చేస్తే మీ అల్లుడు మాత్రం ధైర్యంగా స్ట్రైట్ గా చేసేసాడు. అది క్రేజీ. గెలవాలనుకుంటున్నాడు, ఈ ఫ్యామిలీకి రాజకీయ యోగం కావాలనుకుంటున్నాడు. మా కుటుంబాలు కూడా రాజకీయాల్లో ఉండాలి కదా. ఇప్పటి వరకు మా కుటుంబాలు ఏం రాజకీయాల్లో లేవు, ఉన్నదేదో నేను ఒక్కనే ఉన్నాను. సో మా ఫ్యామిలీస్ లో నేను ఉన్నాను కాబట్టి నేను కావాలని కోరుకోవడంలో మా పిల్లలు అవ్వచ్చు, మా అల్లుడు అవ్వచ్చు, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు అందరూ కూడా ఇప్పుడు ఎంతమంది వచ్చారు స్నేహితులు. నేను ఎందుకు వస్తారు మా పిల్లలు, ఇప్పుడు మీరే చెప్పారు మా ఆవిడ స్నేహితులని, ఇంతమంది దేనికి వస్తారు నా కోసం అంటే ఈ కుటుంబానికి ఉంటది కదా, ఉండకుండా ఉండదు కదా, అందువల్ల మేబీ అలా రావచ్చు. సార్ లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ సార్. ఎస్ చీరాల ప్రజలారా, నేను ఓపెన్ ఒక మాట చెప్తా, బీసీ బిడ్డ గెలిచి చాలా రోజులు అవుతుంది, రైట్? బీసీ బిడ్డ ఈ చీరాల గడ్డపై గెలిచి చాలా రోజులు అవుతుంది. బీసీ బిడ్డ బలమైన అభ్యర్థి లేకపోవడం వల్ల ఇటు కమ్మ కాపు వ్యక్తులను గెలిపించినారు. కానీ ఈసారి బీసీల కోసం, బీసీల వాయిస్ కోసం ఈ బీసీ బిడ్డ ఎంఎం కొండయ్య నిలబడుతున్నాడు. నన్ను గెలిపించండి, ఆశీర్వదించండి. చాలా మంది టీడీపీ నుంచి గెలిచి పార్టీ మారినారు, కానీ నేను మాత్రం టీడీపీలో ఉంటా, సత్యవారు కానీ ఉంటాను. 100% మీరు అలా ప్రామిస్ చేయండి. ఇట్లే చాలా మంది చెప్పి వాళ్ళందరూ ఏమైనా చెప్పుకొని నాకు నేను ఏం చేస్తా అంటే ప్రజలకు ఒకటే చెప్తున్నా, నేను టీడీపీలోనే ఉంటాను, నాకు అవసరం లేదు పార్టీలు మారి నాకు ప్రయోజనాలు చేకూర్చుకోవాల్సినంత అవసరం కూడా నాకు లేదు. చాలా మంది అయ్యి ఉండొచ్చు, నేను ఒక డెసిషన్ చేసుకొని ఒక నిర్ణయానికి అయ్యి వచ్చే ఇక్కడ ఈ నిర్ణయాన్ని మార్చుకోను. నాకు ఇంతకుముందు అంటే నేను కూడా వయసులో చిన్నాడు అయ్యి ఉండొచ్చు, రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, నాకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి, ఒక నిర్ణయం వచ్చింది. ఈరోజు ప్రజలను వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నేను మొట్టమొదటి ఇక్కడికి వచ్చే రోజు కూడా చెప్పా, నేను ఓడినా గెలిచినా మీతోనే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడే నేను ఆఫీస్ పెట్టుకుంటాను, అవసరమైతే ఇక్కడ ఏదో వ్యాపారం చేశానో మిమ్మల్ని కార్యకర్తలను బతికించుకుంటానని చెప్పాను తప్ప నేనేమి ఓడిపోతే వెళ్ళిపోతాను లేదా గెలిస్తే ఇక్కడ చేస్తానని నేనేం చెప్పాను. బీసీ వాయిస్ రేజ్ చేస్తూ ఈ బీసీ బిడ్డగా నేను ముందుకు వస్తున్నాను, ఈసారి గెలిచినా ఓడిన పార్టీ మాత్రం మారను, మీతోనే ఉంటాను, సచ్చే వరకు మీ సేవ చేసుకుంటా ఉంటా అంటున్నాడు. ఆ మంచి ఇటు కరణం ఫ్యామిలీస్ దే ఆర్ నథింగ్ టు మీ అంటున్నారు. 100%. నేను ఆ రకంగా అనుకోకపోతే రాను కదా. అసలు నేను వాళ్ళందరూ చూసి భయపడేవాడో లేకపోతే ఇంకోటి నేను ఎందుకు వచ్చినారు ఆ మంచి కృష్ణమోహన్ గారి ఫ్యామిలీని, కరణం ఫ్యామిలీని ఢీకొండే వ్యక్తి ఎంత స్ట్రాంగ్ ఉండడానికి వచ్చినా కానీ కేవలం సౌమ్యుడు, కానీ మాటలతోటే మాయ చేస్తున్నాడు. కేవలం బీసీ కాడు, బీసీల వాయిస్ కోసం నేను ముందుకుంటా అంటున్నాడు. చూద్దాం సార్, ఎన్నోసార్లు ఇక్కడ గొప్ప పెద్ద కులాలను గెలిపించినారు. ఈసారి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మైనార్టీ సోదరులు, మీకెంతవరకు కాపు సోదరులు కూడా ఉన్నారు సార్, మీకు సపోర్ట్ చేస్తున్నారు సోదరులు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. మా నాన్నకాల అన్ని కులాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను బీసీ అభ్యర్థిని అంత మాత్రాన అతను అనుకుంటున్నాడా కమ్మడందరూ ఆయన కూటేస్తారని? ఎయిరు వాళ్ళు. ఒకటే చెప్తున్నా నేను, ఆయన సామాజిక వర్గం మొత్తం ఆయన ఓటేయదు. ఇవాళ పరిస్థితి ఒకటే, తెలుగుదేశం పార్టీని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడాడు. మా నాయకుడిని కూడా పర్సనల్ గా కూడా కించపరిచాడు. ఇది ప్రజల్లో ఉంది, ఇది అంత తేలికైన విషయం కాదు. ఈ రోజు ఆయన కోట్లు ఎత్తారు, ఈయన కోట్లు ఎత్తారు వేయరు. అలాగే కాంగ్రెస్ విషయానికి రా, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈ రాష్ట్రానికి నేను పర్సనల్, అది నాకు అనవసరం, పార్టీ లైన్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేసి పంపించినటువంటిది కాంగ్రెస్ పార్టీ. అక్కడ అంటే డోర్స్ క్లోజ్ చేసి ఈ రాష్ట్రాన్ని విభజించారు. ఇక్కడ ప్రజల అభిప్రాయాల గురించి తెలుసుకోలేదు, ఆలోచన తెలుసుకోలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమడుతున్నారు, ఇంకో 10 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్, మాకు అవకాశం ఇస్తే బాగుండు, లేదా మేము హైదరాబాద్ లో ఉంటాం. స్పెషల్ స్టేటస్ ఇస్తారంట కదా సార్? ఎందుకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎవరు చెప్పారు? మేము చెప్పాము స్పెషల్ స్టేటస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటుంది. వస్తుంది, అబద్ధం అది. ఎందుకు ఇవ్వకూడదు ఇప్పుడు దాకా? ఏమి నమ్మరండి, కాంగ్రెస్ పార్టీని నమ్మరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీని నమ్మరు. కాంగ్రెస్ పార్టీ నమ్మరా లేకపోతే ఆ మంచి గారు నమ్మరా? ఈ రెండు ఉన్నాయి. ఎందుకంటే అంటే ఇక్కడ ఆ మంచి గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారండి. ఇక్కడ ప్రజలు ఆలోచన చేస్తారుగా కాంగ్రెస్ వల్ల ఏం లాభం జరిగింది అనేది. అట్లాగే వైసీపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఘోరాలు నేరాలు మామూలుగా లేవు. ఏంటి, ఒక పర్సన్ని నువ్వు జై జగన్ అని అంటే నేను వదిలేస్తామని పెడరకలు తీసి పెట్టేసి గొంతు కోసారు కదా. ఏం పెట్టారు సార్? రెక్కలెరగ తీసి పడుకోబెట్టి
పల్నాడులో జరిగింది కదా, నువ్వు జై జగన్ అంటే వదిలేయమన్నారు, ఆయన అనలేదు జై తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు అన్నారు. వైరల్ అయింది ఆ మధ్య. మీరు చూశారు కదా, అంటే ఎంత నిరంకుశత్వమా, ప్రజాస్వామ్యం అండి ఇది. అంటే నీకు 5 సంవత్సరాలు ఒక లైసెన్స్ ఇచ్చినంత మాత్రాన ఎంతమందిని కలిసి చంపుతాను ఏంటది? కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎంత తప్పు చేశారు అనే దానికంటే కూడా వీళ్ళ పార్టీలు చాలా ఘోరమైన తప్పిదాలు చేసినాయి. అందువల్ల ఖచ్చితంగా వీళ్ళు అంగీకరించాల్సిందే, తప్పదు వీళ్ళకి. సార్ ఇంకొకటి ఫైనల్గా మెయిన్గా ఈ డ్రైనేజ్ సమస్య బాగుంది సార్. ఏ పార్టీలో వచ్చినా కూడా డ్రైనేజ్ సమస్యలు, ఆ రోడ్ సమస్యలు, ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా సార్. సో ఇప్పుడు మెయిన్ ఎవరు గెలిచినా నాకు కావాల్సిన డెవలప్మెంట్ టు ద పీపుల్. సో మీరు దాన్ని ఏ విధంగా అది? నేను చాలా వార్డులో తిరిగానండి, డ్రైనేజ్ సమస్య కనపడుతుంది అక్కడ. ఒకటి మాకు 2 డ్రైన్స్ ఉన్నాయి, ఒకటి కుందేరు, ఇంకోటి రొంపేరు, అంటే దండుబడి అంటాం. ఈ 2 డ్రైన్స్ కానీ చక్కగా చేసి అటువైపు అటు ఇటువైపు ఇటుగా వీళ్ళకి చేయగలిగితే చీరాల చాలా మంచి టౌన్ అవుతుంది భవిష్యత్తులో. ఇప్పుడు చూసారు మీరు, ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఒక హార్బర్ రావాలి. మీరు అడిగినట్టుగానే ఒక రైల్వే ట్రాక్ కొంచెం ఇబ్బంది ఉంది రావడానికి. ఒక రైట్ ప్లేస్ చూసుకొని ఒక ఫ్లైఓవర్ కావాలి, ఇంకొక ఫ్లైఓవర్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మీరు ఎన్డీఏ గవర్నెన్స్ లో మీరు అలయన్స్ లో ఉన్నారు, అవకాశం ఉంది. అది నేను అదే అడుగుతున్నాను. తర్వాత నేను ఇంకో మాట కూడా చెప్పాలి మీకు, ప్రజలకు చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కాస్త దూరదృష్టితో ఆలోచించి ఎన్డీఏతో మనం ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాం, మేము ముందుకు వెళ్తున్నాం. కానీ దాన్ని మళ్ళీ ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఎట్లా వీలైతే అట్లా వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే అలాగా మార్చుకొని మా మీద బురద చల్లుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మేము వెళ్తున్నాం, కలిసి పనిచేస్తున్నాం. కరెక్టే సార్. ఈ కులాలు వారిగా మతాలు రైట్ అన్న మీరు కూడా ఈ సామాజిక వర్గం నుంచి మీరు ఎందుకు అంటే క్యాస్ట్ ఈక్వేషన్ గురించి మాట్లాడడం తప్పు, కానీ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ప్రొజెక్షన్ కూడా ఒకటే చెప్పాను. నేను నా పక్కన నేను బీసీగానే ప్రొజెక్ట్ ఉన్నాను. నేను ప్రధాన సామాజిక వర్గం అంటే ఇప్పుడు నేను ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకరు రావచ్చు, అటువంటి ఆలోచన మాకు లేదు. ఇక్కడ అన్ని వర్గాలను కలుపుకుపోయి అంటే ఈ రూలింగ్ చూసారు, ఆ రూలింగ్ చూసారు అనే చూసాం. కాన్సెన్స్ లో మమ్మల్ని కూడా ఒకసారి రూలింగ్ చేయాలని చూడమని అడుగుతున్నాం. ఇప్పుడు అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తాను. నేను బీసీ అభ్యర్థినే, కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు రాజకీయం చేసినా ఈ బలహీన వర్గాలు ఎస్సీలతోనే కదా మమ్మల్ని కలుపుకొనే చేశారు. సూపర్. మమ్మల్ని కలుపుకొని ఎవరైనా మా వాళ్ళు ఉంటే బాగుంటుందని కూడా ఆలోచన ఉంటుంది, ఉండొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మనసులో కూడా మావాడు వచ్చాడన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అలా అని అన్ని వర్గాలను ఎక్కడ మనం ఇబ్బంది పెట్టాలి. అందరితో కలిసి పనిచేస్తాం, ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తాం. నా వంతు ఈ నియోజకవర్గంలో నేను ఏం చేయగలను, ఒక 5 సంవత్సరాలు పనిచేసి చూపిస్తా. భవిష్యత్తులో నన్ను ఈ నియోజకవర్గం గుర్తుపెట్టుకోవాలి, ఫలానా వాడి కాలం అందు ఈ మంచి జరిగింది, ఇది జరిగింది అనేది నన్ను ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాను నేను. అంతేగాని ఈడు గొప్పడు వాడు గొప్పడు వాడు నేను అవన్నీ ప్రజలకు ఈ కులం గొప్ప ఆ కులం గొప్ప ఏం కాదు. ప్రజలకు ఎవరు మంచి చేస్తారు అంతే, ఎవరితో వాడికి ఏమవుతుంది, కులం కూడిపెట్టిందా ఎవరికన్నా? ఏం లేదు. సో చక్కగా ముందుకెళ్తున్నాం. అన్ని కులాలు నన్ను దగ్గర చేసుకుంటున్నాయి, హ్యాపీగా దగ్గర రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన అపరాధాలు వాళ్ళని వెనక నెట్టేస్తున్నాయి. కానీ ఎవరు గెలిచినా 5,000 నుంచి 10,000 ఓట్ల మధ్యలో గెలుస్తారు సార్. ఇది మాకు తెలియదు, నేను చెప్తాను ఎంతతో గెలుస్తామన్న విషయం నాకు తెలియదు. గెలుపు అయితే కనపడుతుంది, మనం గెలుస్తాం. అది ఎంతతో గెలుస్తామా ఏం చేస్తామనే విషయం నాకు తెలియదు. ఓకే సార్, ఎస్ ఫైనల్గా వీఆర్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. 2 బలమైన సామాజిక వర్గాలు, 2 బలమైన పార్టీల మధ్య ఎంఎం కొండయ్య గారు కంటెస్ట్ చేస్తున్నారు. కొత్త అభ్యర్థి అయినా కూడా ప్రజల్లో ఉంటూ 2 సంవత్సరాలు ప్రజల మధ్య తిరిగినాడు. టికెట్ నాకు కన్ఫామా అనే టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు పిలిచి మీకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి కంటెస్ట్ చేయమన్నారు. బీసీ వాయిస్ని రేస్ చేస్తూ అన్ని కులాల వారిగా అన్ని మతాలని కలుపుకొని పోతా అంటున్నారు. అభివృద్ధి చూపిస్తున్నా, గెలిచిన తర్వాత పార్టీ మారనన్నాడు, గెలిచినా ఓడినా ఇదే పార్టీలో ఉంటా అన్నారు. సో దట్స్ అ గ్రేట్ థింగ్ సార్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు మంచి చేస్తే ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తారు. మీరు
చెడు చేస్తే మీకు ఓటేయకుండా మీకు ఓడగొడతారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అది కరెక్ట్. ప్రజలకు ఎప్పుడు కూడా వాళ్ళకి మనం మంచి చేస్తేనే వాళ్ళు గమనిస్తారు. ఎలా ఓడిపోవడానికి కారణాలు అయ్యే కదా. సార్ చివరిగా ఒక 2 మాటలు సింగిల్ వర్డ్స్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మాటలు చెప్పాలంటే ఏముంది, ఒక విజనరీ లీడర్ అండి. కర్ణం ఫ్యామిలీ గురించి ఒక మాట చెప్పాలంటే అంటే వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఆ మంచి ఫ్యామిలీ గురించి ఒక మాట చెప్పాలి. అవసరం ఏముంది నాకు వీళ్ళిద్దరితో? హీరో నిఖిల్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే మా అల్లుడు మావాడు. ఎంఎం కొండయ్య గురించి చెప్పాలంటే ఎంఎం కొండయ్య వాడు మంచివాడు, సమాజానికి సేవ చేయడానికి వచ్చాడు. చీరాల ప్రజల గురించి చెప్పాలంటే ప్రజలు మంచివాళ్ళు, ప్రజల దగ్గర లోపాలు ఏమి లేవు. లోపాలు ఉంటే మన దగ్గరే ఉన్నాయి. తెలుగుదేశం గురించి ఒక మాట చెప్పాలంటే తెలుగుదేశం ఒక పెద్ద పార్టీ, స్టేట్ పార్టీ, ఉందాతనమైన పార్టీ, ఉందాతనమైన రాజకీయాలు చేసే పార్టీ. ఓకే, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ నేచరు, క్రిమినల్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ గురించి మేము మాట్లాడుతాం. ఓకే, రైట్ సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ.